ఆ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చినాం. ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు తిరగండి, పేర్లు రాసుకోండి, ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది. ఈనాడు దొడ్డు బియ్యం తినాలంటే బర్లకు దానా పెట్టేది. మరి ఈ రోజు మా ఆడబిడ్డలు సర్పంచులు వచ్చి దొడ్డు బియ్యంతో నేను కాలం పోయింది, ఈ రోజు సన్న బియ్యం తినాలి, ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో సంటి బిడ్డలకు మీరు పౌష్టికాహారం పెట్టాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇంకెవరికైనా సన్న బియ్యం అందకపోతే మీరు పేర్లు రాసుకరండి. ప్రతి వ్యక్తికి సన్న బియ్యం 6 కిలోలు వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి. మీ తరఫున మీకు బియ్యం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అదే విధంగా పేదవాళ్లకు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పినాం. ఏ పేదవాడి ఇంటికైనా ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు రాకపోతే వాళ్ళ పేర్లు రాసుకోండి. మీరు రాసిన ప్రతి ఇంటికి ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్ ఇచ్చే బాధ్యత మీ అన్న మీ సోదరుడిగా నేను తీసుకుంటా. అదే విధంగా రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఈ ఖాతాలో వేయడం జరిగింది. 69 లక్షల పైచిలకు రైతులకు రైతు భరోసా వేసినాం. ఇంకా కూడా ఎక్కడైనా తండాలలో, గూడెలలో, మారుమూల పల్లెల్లో ఏదైనా రైతుకు రైతు భరోసా రాకపోతే గ్రామ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాసుకొని రాండి. రైతు భరోసా నిధులు ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలేసే బాధ్యత మనం తీసుకుందాం. అదే విధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఏ ఆడబిడ్డకైనా బస్సులో ఎవరైనా బస్సు కిరాయి అడిగితే నా దృష్టికి తీసుకురండి. ఆ కండక్టర్ కు, డ్రైవర్ కు చెప్పండి, ఒకవేళ కిరాయి పైసలు ఎక్కడైనా అడిగితే మా అన్నకి చెప్తాం, మా అన్నకి చెప్తే నీ నౌకరు ఊడుతుందని వాళ్ళకి చెప్పండి ధైర్యంగా.